హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది పేరెంట్స్కి అవసరమైనటువంటి దాసా రిలేటెడ్ వీడియోస్ మనం చేస్తున్నాం. దాసా ఎలిజిబిలిటీకి సంబంధించి ఈరోజు నేను అనేక సీక్రెట్స్ మీతో పంచుకోబోతున్నాను. ఒకసారి మీరందరూ కూడా చూడండి, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. చాలామంది అనేక సార్లు చెప్పినప్పుడు కూడా రిపీటెడ్గా మిస్టేక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. కన్ఫ్యూజన్ లేకుండా దాసా ఎలిజిబిలిటీస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దాసా 2026 ఎలిజిబిలిటీ మాస్టర్ క్లాస్. విల్ యువర్ చైల్డ్ గెట్ ద ఎన్ఐటి సీట్? ద అడ్మిషన్ రూల్స్ హ్యావ్ ఫండమెంటల్లీ చేంజ్డ్. ఏ సింగిల్ బ్యూరోక్రటిక్ మిస్టేక్ విల్ కాస్ట్ యువర్ చైల్డ్ ఏ ప్రీమియం ఇంజనీరింగ్ సీట్. చాలామంది పేరెంట్స్కి ఈ ఒక్క రూల్ తెలియక సీట్లు అనేవి కోల్పోతూ ఉంటారు. సో ఎన్ఆర్ఐ మిస్టేక్స్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, బాబేమో 10th క్లాసు దుబాయ్లో చదివిండు. జేఈ మెయిన్స్ కోచింగ్ బాగుంటుంది కదని తీసుకొచ్చి మాదాపూర్లో హైదరాబాద్లో హాస్టల్లో పెట్టిండు. నారాయణ శ్రీ చైతన్యలో జాయిన్ చేసిండు. దాసా అప్లికేషన్ వేసిండు, అదేమో రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ కంపల్సరీ ఎందుకు రిజెక్ట్ అయిపోయింది చెప్పండి మీరు? ఇంటర్మీడియట్ విదేశాల్లోనే చదివి ఉండాలి. 11th and 12th మ్యాండేటరీలీ స్టడీ ఇన్ అబ్రాడ్ ఫర్ CAEEG కోటా. కాబట్టి ఇది ఫెయిల్ అయిపోయింది. సో వెల్కమ్ టు దాసా 2026 డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్, ద అల్టిమేట్ గేట్వే ఫర్ NRIs, OCIs, PIOs అండ్ ఫారెన్ నేషనల్స్ టు సెక్యూర్ గ్యారంటీడ్ సీట్స్ ఇన్ ఇండియాస్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్. సూపర్ న్యూమరీ కోటా అప్ టు 15% ఎక్స్ట్రా సీట్స్ రిజర్వ్డ్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ ది ఇంటర్నేషనల్ అప్లికెంట్ పూల్ అండి. సో అసలు దాసా 2026కి ఎవరు ఎలిజిబుల్, ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది. సో ఎలిజిబిలిటీ బ్లూ ప్రింట్లో మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇది నేషనాలిటీ అండి. హూ ఈజ్ లీగల్లీ పర్మిటెడ్ టు అప్లై. సో ఇది ఒక పాయింట్. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ వేర్ యువర్ చైల్డ్ ఈజ్ అలౌడ్ టు స్టడీ. మీ పిల్లలు ఎక్కడ చదివి ఉండాలి. మూడోది వచ్చేసి నాన్ నెగోషియబుల్ బోర్డ్ ఎగ్జామ్ రిక్వైర్మెంట్, అంటే 75% మ్యాండేట్. నాలుగో రిక్వైర్మెంటు జేఈ మెయిన్స్ రాసి ఉండి దాంట్లో మంచి మార్కులు తెచ్చుకోవడం అనేది ఒక మ్యాండేటరీ థింగ్ అనమాట. సో ఈ 4 క్రైటీరియాని సాటిస్ఫై చేస్తే, ఈ 4 పిల్లర్స్ అనుకోవచ్చు దీనికి. సో ఈ 4 పిల్లర్స్ని కానీ మనం సాటిస్ఫై చేస్తే మనము దాసాలో సీట్ కొట్టుకోవచ్చు అనమాట. సో ఎన్ఆర్ఐస్ అంటే ఎవరు? హోల్డింగ్ అండ్ ఇండియన్ పాస్పోర్ట్ ఉంది, వాళ్ళు ఎన్ఆర్ఐ అంటారు. విదేశాల్లో ఉంటారు బట్ వాళ్ళకి ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది, వాళ్ళని ఎన్ఆర్ఐస్ అంటారు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, OCI కార్డ్స్ అంటారు అన్నమాట. OCI కార్డ్స్ అనేవి ఇచ్చారు 2023 తర్వాత ఇచ్చినారు వాటిని. OCI పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, దీన్ని PIOs అంటారు. వీళ్ళు కూడా ఎలిజిబులే నేషనాలిటీ విషయంలో. ఫారిన్ నేషనల్స్ విదేశాల యొక్క పాస్పోర్ట్ కలిగి ఉంటారు, వాళ్ళు UK, USA, కెనడా, ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్స్. మన పిల్లలు అక్కడ పుట్టడం ద్వారా వాళ్ళకి న్యాచురల్గా కొంతమందికి అక్కడ ఇది వస్తుంది, కాబట్టి వాళ్ళు ఇండియాలో చదువుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎలిజిబులే ఉంటారు. క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అక్టోబర్ 1, 2021 తర్వాత జన్మించినటువంటి వాళ్ళు ఈ దాసాకు అర్హులు. ఈ 4 కేటగిరీలో ఉన్నటువంటిది. పిల్లర్ 1 వచ్చేసి నేషనాలిటీ, మనం దాని గురించి మనం ఇప్పుడు చూసాం. పిల్లర్ 2 వచ్చేసి ద రెసిడెన్షియల్ రూల్. ద డేంజర్ జోన్ ఏంటంటే 90% ఆఫ్ ది దాసా అప్లికేషన్స్ ఫెయిల్ అయిపోవడానికి ఇది రీజన్ అండి. ద రెసిడెన్షియల్ మ్యాండేట్ ఈజ్ హైలీ స్పెసిఫిక్ అండ్ డిఫర్స్ డ్రాస్టికల్లీ బేస్డ్ ఆన్ యువర్ చైల్డ్స్ ఎగ్జాక్ట్ పాస్పోర్ట్ టైప్. యూ కెనాట్ గెస్ దిస్ రూల్, యూ మస్ట్ ఫాలో ద అఫీషియల్ గవర్నమెంట్ మ్యాండేట్ విత్ ఇన్ అబ్సల్యూట్ ప్రెసిషన్. దీంతో ఇది చాలా కన్ఫ్యూజన్ అనమాట. సో ఇండియన్ పాస్పోర్ట్ ఉంది, 11th and 12th అబ్రాడ్లో చదివింటే మీరు ఎలిజిబుల్ అండి. ఇండియన్ నేషనల్స్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 2 years ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఇన్ ఫారిన్ కంట్రీ. ఆ ఎడ్యుకేషన్ కూడా ఏదై ఉండాలి, 11th and 12th కంటిన్యూటీ ఉండాలి. ఓకే, ఒక 1 year అక్కడ చదివి ఒక 1 year అట్లా లేదు, కంటిన్యూస్గా 11th and 12th అక్కడ అబ్రాడ్లో చదివి ఉండాలి. యూ కెనాట్ స్ప్లిట్ ఇయర్స్. బోత్ క్రూషియల్ అకాడమిక్ ఇయర్స్ ఏదైతే ఉన్నాయో 11th and 12th కంపల్సరీగా విదేశాల్లో చదివి ఉండాలి. ఎవరికి? ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ రూల్. సో మీకు USA పాస్పోర్ట్ ఉంది, మీరు అక్కడ పుట్టారు, USA పాస్పోర్ట్ ఉంది. సో మీరు ఇండియాకి వచ్చేసారు, ఇక్కడే చదువుకున్నారు, మీకు రెసిడెన్షియల్ రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు 12th స్టాండర్డ్ ఎక్కడ చదివినా కూడా మీరు 15% NRI కోటాలో, దాసా కోటాలో మీరు అప్లై చేసుకోవచ్చు. దాసా జనరల్ కోటాలో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. 15%లో కోటాలో అప్లై చేసుకోవచ్చు. ఇది పెద్ద లూప్ హోల్. OCI విద్యార్థులు ఇండియాలో చదివిన దాసాకి ఎలిజిబుల్, 100% ఇది ఎలిజిబుల్ అనమాట. సో ఒకసారి ఈ ఫోటో తీసుకోండి, మీకు అర్థమైపోద్ది. నాన్ రెసిడెంట్ ఇండియన్ పాస్పోర్ట్ ఉంది, అబ్రాడ్లో చదివినాడు, అతను ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అయిపోతాడు. సేమ్ అదే ఇండియన్ పాస్పోర్ట్ ఉంది, NRI సిటిజన్, బట్ అతను ఇంటర్మీడియట్ వచ్చేసి ఇండియాలో చదివాడు, అందుకని అతని యొక్క
అప్లికేషన్ రిజెక్ట్ అయిపోద్ది. ఓసీఐ యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా పాస్పోర్ట్ కలిగి ఉన్నాడు, అతను అబ్రాడ్లో చదివినాడు, అతను కూడా ఎలిజిబులే. సేమ్ అదే పాస్పోర్ట్లు కలిగి ఉండి అతను ఇండియాలో చదివినా కూడా ఎలిజిబులే. సో ఇది మనకి ఇంపార్టెంట్ లూప్ హోల్, జాగ్రత్తగా చూసుకోండి. సో దాసాలో మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉండవండి. ఇది పూర్తిగా మెరిట్ బేస్డ్ మరియు స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్. సో సిబిఎస్ఈ, ఐబీ, ఏ లెవెల్స్, యుఎస్ హై స్కూల్ డిప్లొమా ఇవాల్యుయేటెడ్ బై అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్. అది లేకపోతే మనం ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది, దాని ద్వారా చేయొచ్చు. ఇది ఒకప్పుడు అట్లా ఉండేది, బట్ ఇది చేంజ్ అయింది అనమాట, ఇప్పుడు యూజీసీకి వచ్చింది. సో సబ్జెక్ట్స్ విషయంలో కూడా నాన్ నెగోషియబుల్ అండి. సర్టైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇంజనీరింగ్ అడ్మిషన్స్కి తప్పనిసరిగా ఉండాలి. సో మ్యాథ్స్ అనేది అన్నిటికీ మ్యాండేటరీ అండి బీఈ బీటెక్ ప్రోగ్రామ్స్లో. ఫిజిక్స్ కూడా మ్యాండేటరీ. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయినటువంటి వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోర్ ఎలెక్టివ్స్లో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, బయాలజీలో ఏదైనా ఒక సబ్జెక్ట్ చేస్తున్నా కూడా మీరు బీఈ బీటెక్ చేయొచ్చు. ఎందుకంటే మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటే చాలు, దాసాకి మీరు ఎలిజిబుల్ అయిపోతారు. సో మినిమం 75 మార్క్స్ అండి. దీన్ని అయితే ఏం చేయలేము, కంపల్సరీ 75 మార్క్స్ ఉండాలి, లేదా 7.5 CGPAకి ఈక్వలెంట్ ఉండాలి 10 పాయింట్ స్కేల్ మీద. మీకు 99% వచ్చినప్పటికీ మీకు 74% బోర్డ్ ఎగ్జామ్స్లో ఉన్న మీ యొక్క అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది. సో ఇంతకుముందు శాట్ ఉండేదండి, ఇప్పుడు శాట్ ద్వారా దాసా కౌన్సిలింగ్ అనేది లేదు, ఓన్లీ జేఈ మెయిన్స్ ద్వారా మాత్రమే ఉంది. సో దాసాలో మీకు 15% కోటా ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ లెస్ ఉంటుంది, ఇంతమందితో పోటీ పడేటువంటి అవసరం కూడా ఉండదు. సో ఈ అఫీషియల్ రూల్స్ని మనం కంపల్సరీగా తెలుసుకోవాలి, అప్పుడే మనం సరైనటువంటి ప్లానింగ్ చేసుకోవచ్చు. ఒక 3 ఇన్సైడర్ సీక్రెట్స్ అనేవి నేను మీకు చెప్తానండి. ఫారిన్ బోర్డ్స్ రిజల్ట్స్ అనేవి మనకి జూలై, ఆగస్టులో వస్తాయి. మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అపియర్డ్ లేదా రిజల్ట్స్ అవైటెడ్ కేటగిరీలో మీరు పెట్టుకోండి. మీ రిజల్ట్స్ వచ్చేసి సెప్టెంబర్ 30వ తారీఖు లోపల అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో మాకు ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా, మేము దాసాకి ఎలిజిబులా లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు రిజల్ట్స్ అవైటెడ్ లేదా అపియర్డ్ అనే కేటగిరీలో కానీ పెట్టుకున్నట్లయితే మీరు సెప్టెంబర్ 30వ తారీఖు లోపల మీకు అప్పటిలోపల రిజల్ట్స్ వచ్చేస్తాయి కాబట్టి అప్లోడ్ చేస్తే సరిపోతుంది, మీ సీట్ ఎక్కడికి పోదు. సో సిఐడబ్ల్యూజీ కోటా ఏదైతే ఉందో 1/3 సీట్స్ మీకు రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఇరాన్ ఎగ్జామ్షన్ ఉంది, ఇరాన్ దీంట్లో లేదు. సో మిగిలిన ఈ దేశాలన్నీ కూడా ఉన్నాయి. యుఏఈ, బహ్రెయిన్, ఇరాక్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా. కంపల్సరీగా తల్లి లేదా తండ్రి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తుండాలి. ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ 11th and 12th విదేశాల్లో చదివి ఉండాలి. ఇది సిఐడబ్ల్యూజీకి ఉన్నటువంటి రూల్. సో ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో $8,000 per year అండి. సిఏడబ్ల్యూజీ కోటాలో కానీ వెళ్ళినట్లయితే 1,25,000కే అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే చాలామంది విదేశాల్లో చదివేటప్పుడు 12th క్లాస్కి పోయిన తర్వాత ఫిజిక్స్నో మ్యాథమెటిక్స్నో డ్రాప్ చేస్తారు. ఈ పని చేస్తే మాత్రం మీరు ఎంత కష్టపడి జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయినా మ్యాథ్స్, ఫిజిక్స్ మ్యాండేటరీ రూల్ వల్ల మీరు కోల్పోతారు. కాబట్టి మీరు ఎవరైతే 11th క్లాస్ చదువుతున్నారో పిల్లలు ఇప్పటి నుంచే మీరు జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు అన్నట్లయితే మీరు ఈ ఎలెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో మ్యాథ్స్, ఫిజిక్స్ కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దీనికి ఎటువంటి ఇది కూడా లేదు. సో ఎన్ఆర్ఐ, సిఐడబ్ల్యూజీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిఐడబ్ల్యూజీ సీట్ కోసం అంటే 1/3లో ఎవ్రీ 3 సీట్స్లో ఒక సీట్ ఉంటుంది కదా, దానికి అప్లై చేసుకోవచ్చు. నాన్ సిఐడబ్ల్యూజీ సీట్కి కూడా 2కి అప్లై చేసుకునేసి నాన్ సిఐడబ్ల్యూజీ ఫీజు చేస్తే ఎంత చేయాలా, ఒక సెమిస్టర్కి $4,300 కాబట్టి 4,300 కట్టుకుంటారు. సో మీకు ఫస్ట్ సిఐడబ్ల్యూజీలో మీరు కోరుకున్న సీట్ వచ్చేసింది అనుకోండి, ఆ అమౌంట్ రిఫండ్ అయిపోద్ది. లేదు మీకు నాన్ సిఐడబ్ల్యూజీలో అలాట్ అయితే ఆ ఫీజును వాళ్ళు అలాగే ఉంచుకుంటారు. సో డాక్యుమెంట్స్ ఆల్రెడీ వెరిఫైడ్ బై జోసా, నేషనాలిటీ కెనాట్ బి అప్డేటెడ్ ఫర్ దాసా. సో సీట్ అలొకేషన్ ఓసీఐ పిఐఓ కార్డ్స్ ఇష్యూడ్ ఆఫ్టర్ 4/3/2021 ఆర్ ట్రీటెడ్ స్ట్రిక్ట్లీ యాజ్ ఫారిన్ నేషనల్స్ అండి. సో మీ ఎగ్జాక్ట్ స్టేటస్ ఏంది బిఫోర్ లాకింగ్ యువర్ ఫైనల్ చాయిసెస్కి వెళ్ళబోయే ముందు మీరు చూసుకోవాలి. ఓసీఐ వర్సెస్ ఇండియా, ఓసీఐ ఫారిన్ అనేది మీ సిటిజన్షిప్ స్టేటస్ని బట్టి రూల్స్ అనేవి మారుతూ ఉంటాయి, ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో విన్నింగ్ ఫార్ములా వెరిఫైడ్ నేషనాలిటీ అండ్ దాసా కాంప్లియంట్ రెసిడెన్షియల్ స్టేటస్, ఇంపెకబుల్ 12th బోర్డ్ కాంబినేషన్స్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 45, వ్యాలిడ్ కాంపిటేటివ్ జేఈ మెయిన్స్ 2026 ర్యాంక్, ఎర్రర్ ఫ్రీ డాక్యుమెంట్ అప్లోడ్స్, వీసాస్, అపెండిక్స్ 3 అండ్ ఈక్వలెన్సీ. ఇవన్నీ కానీ కరెక్ట్గా కానీ పెట్టుకున్నట్లయితే మీకు దాసాకి ఇబ్బంది అనేది ఏమి ఉండదు. దాసా ఈజ్ ఏ గోల్డెన్ టికెట్ బట్ ది బ్యూరోక్రటిక్ అల్గరిథమ్ ఈజ్ అట్టర్లీ అన్ఫర్గింగ్. సో మీరు తప్పు చేసి అది అయిపోయింది ఇది అయిపోయింది అంటే చేయగలిగింది ఏం లేదు. మిస్డ్ వెరిఫికేషన్ క్వైరీస్ కావచ్చు,
మిస్ మ్యాచ్ నేమ్స్ కావచ్చు ఆన్ ది పాస్పోర్ట్స్లో, లేదా ఇన్కరెక్ట్ చాయిస్ లాకింగ్ కావచ్చు, లీడ్స్ టు ఇన్స్టాంట్ సీట్ ఫోర్ ఫీచర్. మీ సీట్ అనేది కొట్టవేయబడుతుంది. దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో మార్జిన్ ఫర్ ఎర్రర్. తప్పు చేస్తే మాత్రం ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు. దీన్ని రివర్స్ చేసేటువంటి ఆప్షన్స్ అనేవి ఉండవు. సో ఇది ఇంత క్రిటికల్ అయినటువంటి ప్రాసెస్ కాబట్టి మీరు మీ ఉద్యోగాల్లో, లేకపోతే మీకు అక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణం, లేకపోతే మీకు జరుగుతున్నటువంటి ఇక్కడ మళ్ళీ రీకన్స్ట్రక్షన్, గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాయి. సో వాళ్ళ రీబిల్డింగ్లో మీ ఎంప్లాయర్స్ కూడా మీకు చాలా ఒత్తిడి ఉండొచ్చు. మీ పిల్లల అడ్మిషన్ ప్రక్రియలో మమ్మల్ని భాగస్వాములు చేసుకోండి. సో డెఫినెట్గా మేము మీకు తోడుండి, మా యొక్క టీం వన్ ఆఫ్ ది జంబో టీం ఉంది మా దగ్గర, చాలామంది కౌన్సిలర్స్ ఉంటారు. సో మీకు ఎప్పటికప్పుడు ఒక డెడికేటెడ్ కౌన్సిలర్ ఇస్తాం. వాళ్ళకి మీకు దగ్గరుండి మీ ప్రాసెస్ అంతా కూడా చేసి పెడతారు. కాబట్టి దాసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నటువంటి పేరెంట్స్ ఎడినైన్ సహకారం తప్పకుండా తీసుకోండి. పర్టికులర్గా తెలుగు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ని బట్టి అన్ని పెద్ద పెద్ద కాలేజెస్ బెంగళూరులో కానీ, ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ మీకు మేజారిటీ ఆఫ్ ది మంచి ఇన్స్టిట్యూషన్స్లో మేము అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కూడా చేసి, మీరు అయితే వీలుంటే దాసాలో, లేదంటే మేనేజ్మెంట్ సీట్లు కూడా మీకు మేము హెల్ప్ చేస్తాము. అదేవిధంగా మీ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయగలం. అంటే డొనేషన్ సీట్స్ అని నా ఉద్దేశం. వాటిలో కూడా హెల్ప్ చేస్తాం. లేదా కెరియర్ కౌన్సిలింగ్, మెంటర్షిప్, అదేవిధంగా మీకు సమ్మర్ వెకేషన్స్లో కొన్ని ఏఐ రిలేటెడ్ క్లాస్ వర్క్స్ కూడా మాకు ఒక 2 months మీ పిల్లల్ని ఎంగేజ్ చేసుకుని దానికి ఉపయోగపడతాయి. కాబట్టి తప్పనిసరిగా స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ యొక్క కమ్యూనిటీ గ్రూప్స్ లేదా మన తెలుగు గ్రూప్స్లో మీరు సర్క్యులేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.